హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటో స్టార్టింగే మసాలా దినుసులు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మసాలా కోసమే చేస్తున్నాను. ఇది సండే వ్లాగ్ అనమాట. ఇంకా అందరూ లేవలేదని చెప్పి నేనైతే ముందైతే ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలాకి అయితే ధనియాలు, దాల్చిన చెక్క అవన్నీ అయితే వేయించి పక్కన పెట్టాను. ఇంకా చట్నీ చేసి తాలింపు వేద్దామంటే తాలింపు గింజలు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా తాలింపు గింజలు అయితే కలుపుతున్నాను. ఇక్కడ నేనైతే తాలింపు గింజలు అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకుంటానమాట. అంటే ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పచ్చెనపప్పు ఈ 4 కూడా కలిపి పెట్టుకుంటాను, విడివిడిగా వేయనమాట. ఇంక ఇవన్నీ ఇట్లాగా ఒక డబ్బాలోకి అయితే వేసుకుంటాను. ఒక్కొక్కసారి డబ్బా నిండా అట్లాగా ఆవాలు తక్కువ ఉన్నాయని ఎక్కువ కలపలేదన్నమాట. అవే ఇంకా 1 మంత్ అయితే వస్తే డబ్బా నిండా కలుపుకుంటే ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉంది. ఇంక ఇక్కడ మసాలా దినుసులు అయితే వేయించాను కదా, అదైతే పౌడర్ చేసి పెట్టాను. ఇంకా సండే అంటే మనకు నాన్ వెజ్ కర్రీసే ఉంటాయి కదా, వాటి కోసం మసాలా కూడా వేసి పెట్టుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి ఒకసారి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తర్వాత అందులో ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. ఇంక ఈరోజు అయితే గారెలు చేస్తున్నాను. గారెల్లోకి ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేయటం వల్ల గారెల ఫ్లేవర్ అనేది బాగా ఉంటుందన్నమాట. తినేటప్పుడు కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తాయి, స్మెల్ కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడైతే గారెలు వేస్తున్నాను. ఇంకా గారెలు తినని వాళ్ళ కోసం అయితే ఇడ్లీ ఉంటాయిలని ఇడ్లీ అయితే వేశాను. అందులోకి ఇంకా పల్లీ చట్నీ కూడా చేశాను. ఇంకా నేనైతే గారెలు అయితే తినను. అంతకుముందు అయితే అసలు గారెలు అయితే వండటం కూడా వచ్చేది కాదు. ఇంకా తర్వాత అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా గారెలు అయితే వేస్తూ ఉంటే ఇంక వేడి అయితే పెట్టేసి ఇస్తే అందరు తిన్నారు. ఇంకా నేనైతే ఇడ్లీలు కొంచెం బోండాలాగా అయితే వేసాను, అవి అయితే తిన్నాను అనమాట. పిల్లలందరూ కూడా ఇంక టిఫిన్ అయితే చేశారు. నేను కూడా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కర్రీస్, నాన్ వెజ్ తీసుకొచ్చారు ఐటమ్స్, మటను, చికెను. వీటికైతే మసాలా కొంచెం కలుపుతున్నాను అనమాట. ఉప్పు, పసుపు, కారము, నెయ్యి, నూనె ఈ 4 వేసి అయితే కొంచెం కలిపి పెడతాంలో ఒక అరగంట టీ అది తాగేలోపు ఇవి కొంచెం మ్యాగ్నేట్ అవుతాయని చెప్పి అవన్నీ కలుపుతున్నాను. ఇందులోనే కొంచెం మసాలా పొడి కూడా వేసి కలిపి పెట్టుకున్నాను. కావాలంటే కొంచెం పెరుగు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు అట్లయితే ఏమి వేయట్లేదు అనమాట. ఉప్పు, పసుపు, కారము, మసాలా పొడి, నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా చేసింది ఇంకా అది కూడా వేసి అయితే కలిపి పెట్టుకున్నాను. మిగతాది మొత్తం ఇంకా టమాటా ప్యూరీ, ఆనియన్ ఇవన్నీ కలిపి వేసాను కాబట్టి అది కర్రీ చేసుకునేటప్పుడు అయితే వేస్తానన్నమాట. ఇప్పుడైతే ఇందులో వేయను. 2 గిన్నెల్లో 2 సపరేట్గా అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవి కలిపి పెట్టేసి ఇంకా టీ అయితే పెట్టుకొని టీ అయితే తాగాము. ఇంక తర్వాత కర్రీస్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే కర్రీస్ వండి పెట్టుకుంటే రైస్ ఎప్పుడైనా వండొచ్చు కదా అని ఒకవైపు అయితే మటన్ పెట్టాను, ఇంకొక వైపు అయితే చికెన్ పెట్టాను. ఆ మటన్లో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదైతే వేసి తర్వాత మటన్ కూడా వేసి కలుపుకోవడమే. ఇంకా పిల్లలైతే ఇంక ఇక్కడ ఆయిల్ అయితే రాపించుకుంటున్నారు మా అత్తయ్య చేత. మ్యాక్సిమం ఫ్రైడే, సాటర్డే తలస్నానాలు చేస్తారు కదా, సండే రోజు ఖాళీగా ఉంటారు కాబట్టి బాగా ఆయిల్ అయితే పెట్టించుకుంటారు. ఇంకా అందరూ ఫుల్గా అయితే ఆయిల్ పెట్టించుకొని జడలు అయితే వేయించుకుంటూ ఉన్నారు. నేనైతే కర్రీస్ చేయటంలో బిజీ అయిపోయాను అనమాట. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే. చికెన్ కర్రీ ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కదా, అందుకే చూపించలేదన్నమాట. చికెన్ 1 కేజీ అనమాట, అందుకే త్వరగా ఉడికిపోయింది. మటన్ 2 కేజీలు, అందులోనూ మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంక పిల్లలు ఏంటంటే స్నానాలు చేసిన, జడలు వేయించుకొని స్నానాలు చేసిన వాళ్ళు అయితే ఇంకా రెడీ అయ్యి కూర్చున్నారు. మా పాప ఇంక ఇక్కడ టీవీలో సాంగ్ పెట్టుకొని డాన్స్ అయితే వేస్తుంది అనమాట. తనకైతే ఈ ప్యాంట్లు అయితే బాగా నచ్చాయి అనమాట, అందుకని ఎక్కువ అదే ఏమంటూ ఉంటుంది. ఇంకా తర్వాత మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కడుగుదామనేసరికి కొంచెం టీ అయితే మిగిలిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం కూడా ఎందుకులే అని చెప్పేసి అయితే తాగేసాము. ఇంకా ఇక్కడ అన్నం కూడా వండేసి ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా కొంతమంది గారెలు తినలేదు, కొంచెం గారెలు అయితే మిగిలాయి. సరేలే ఇంకా నాన్ వెజ్ కర్రీలోకి బాగుంటాయి, ఇలా అన్నంలో ఎవరన్నా తింటే వేసుకుంటారులే అని చెప్పి అయితే పెట్టాను. ఇంక ఇక్కడైతే అన్ని కర్రీస్, పెరుగు, నెయ్యి, పిల్లల కోసం నెయ్యి ఇంకా అన్నీ అయితే రెడీగా పెట్టాను. పిల్లలు ఏంటంటే స్నానం చేసిన తర్వాత డాన్స్లు వేసారనమాట చాలాసేపు. వాళ్ళకి అందుకని బాగా ఆకలేసిందంట, అందుకని ఫస్ట్ మాకు పెట్టేసేస్తా అంటే వాళ్ళకైతే పెట్టేశాను. మా బాబు పాపనైతే తినమంటే మాకు ఇప్పుడు వద్దన్నారు. తర్వాత పాప అయితే తినేసింది అనమాట. ఇంకా మా బాబు అయితే అసలు తినలేదు. సరేలే ఇంకా
పెద్దవాళ్ళు తిన్న తర్వాత ఇంక అందరూ అయిపోయిన తర్వాత పెడదాంలే అని అయితే ఉన్నాను. ఇంక తనైతే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఇంక ఇక్కడైతే అందరం తింటూ ఉన్నాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కొంచెం ఆగుదాంలే అనేసరికి ఇంకా ఫస్ట్ ఇక్కడైతే జెంట్స్కి అయితే పెట్టాను. ఇంట్లో ఎప్పుడైనా అంతే కదా, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడేమో ఫస్ట్ లేడీస్కి పెడతారు, కానీ ఇంట్లో మాత్రం ఎవరైనా సరే ఫస్ట్ జెంట్స్కి పెట్టి తర్వాత లేడీస్ తింటారు. ఇంకా వాళ్ళందరూ తిన్నాక లాస్ట్లో ఇంకా నేను మా ఆడపడుచు మా అత్తయ్య అయితే తింటున్నాము. నేను చికెన్ కొంచెం మటన్ కొంచెం అయితే వేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే చేసి మా బాబుకి ఇంకా అప్పుడు అక్కడే పెట్టంటే పెట్టిస్తే తింటున్నారు. వీళ్ళేమో ఇంకా తిన్న తర్వాత ఇంకా మెహందీ అయితే వేసుకుంటున్నారు. చిన్నప్పుడు పిల్లలకి గోరింటాకు అంటే బాగా పిచ్చిగా ఉంటుంది కదా, కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే కోన్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఇదైతే పెట్టుకుంటున్నారనమాట. మా చిన్నప్పుడు కూడా నేను ఎక్కువ పెట్టుకుంటూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి అయితే 15 రోజులకు ఒకసారి అట్లాగా పెట్టుకొని అసలు కాళ్ళు చేతులు అయితే నల్లగా కూడా పెట్టుకొని ఇంకా అలా పెట్టుకుని తర్వాత కొంతసేపు అయితే ఆడుకున్నారు. నేనైతే ఒక 1 అవర్ అయితే పడుకొని లేచిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగాము. తర్వాత ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలు పానీపూరి కావాలన్నారని వాళ్ళకైతే పానీపూరి చేసి, పిల్లలకి 3 డేస్ నుంచి హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ అయితే బాగా తొక్కేశారనమాట. ఇంక మళ్ళీ వాటి మీద పడుకోవాలన్నా కానీ అంత బాగా అనిపించదు, ఎందుకులే అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ అయితే మారుస్తున్నాను. మామూలుగా అందరూ వచ్చి వెళ్ళినప్పుడు బెడ్షీట్స్ మారుస్తాను, ఎందుకంటే పిల్లలు తినటం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా తొక్కేస్తారు కదా, ఇంకా ఫ్రెష్గా ఉండవని చెప్పేసి ఇంకా అట్లాగా బెడ్షీట్లు అవన్నీ అయితే మార్చేసి మళ్ళీ ఒకసారి ఊడ్చైతే ఇల్లు అయితే తుడుద్దాంలే, గిన్నెలన్నీ కడిగిన తర్వాత అయితే అనుకున్నాను. ఎందుకంటే తెలిసిందే కదా, అందరూ ఉన్నప్పుడు ఏవో ఒకటి వేస్తూ ఉంటారు, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎటు అంటే అటు పోతూ ఉంటే అవన్నీ సర్దుకోవడమే సరిపోతుంది. ఇంకా సండే వచ్చిందంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మామూలుగా అంటూ ఉంటారు కదా, ఆదివారం ఆడవాళ్ళకి సెలవని, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆదివారం ఆడవాళ్ళకి ఎక్కువ పని అయితే ఉంటుంది. ఇంట్లో ఏదో ఒకటి చేసుకోవడం అట్లాగా, పిల్లలకి పెద్దవాళ్ళకి అట్లాగా అని చెప్పేసి ఇంక ఇక్కడ బెడ్షీట్లు ఇవన్నీ అయితే నీట్గా వేసేసి తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసి గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా అయితే శుభ్రంగా కడిగేసి తర్వాత ఇల్లు ఒకసారి అయితే తుడిచాను. ఇంక ఇప్పుడు ఇలా తుడిచినప్పుడైతే అబ్బాయి ఎంత ఫ్రెష్గా బాగుందా అనిపిస్తే, కానీ పిల్లలు మళ్ళీ ఒక 10 నిమిషాల్లోనే ఇవి ఒకటి వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆడుకునేవి గమ్స్, స్కెచ్ పెన్నులు, క్రేయాన్స్ అని అవన్నీ ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఇక్కడ నేను పని చేసుకుంటుంటే మా పాప వచ్చింది, అక్కడ మొబైల్ చూడగానే ఇంకా డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట. ఇంకా ఆల్రెడీ గిన్నెలు కొన్ని అయితే మా ఆడపడిచి కడిగి వెళ్ళింది. ఇంకా మళ్ళీ అయితే తర్వాత గిన్నెలు వచ్చాయన్నమాట. ఇంక ఇవన్నీ పానీపూరి చేశాను కదా, ఆ గిన్నెలు మిగతా అవన్నీ కూడా సర్దేసి మళ్ళీ తర్వాత నీట్గా కిచెన్ అయితే సర్దుకొని మళ్ళీ మొత్తం అయితే కడిగాను అనమాట. ఇంట్లో పని తెలియకుండానే చాలా అయితే ఉంటుందన్నమాట, చేసే కొన్ని వస్తూ ఉంటుంది. మామూలుగా అంటూ ఉంటారు కదా అందరూ, ఏం పని ఉంటుందిలే ఇంట్లో అని, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎంత చేసినా కానీ ఎక్కడో చోట ఏదో ఒక పని అయితే పెండింగ్ ఉంటూనే ఉంటుంది. ఫైనల్గా అయితే ఇల్లు తుడిచాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కర్రీస్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, కర్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాను, ఇంకా రైస్ వండుకొని తినేసేయటమే.